అమ్మ అనుకున్న మాటని నెరవేర్చిన కొడుకు కళ్యాణ్ పడాల. ద ఫైనల్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఈస్ పవన్ కళ్యాణ్ పడాల. సో నేను ఇవాళ కళ్యాణ్ ని పొగడాలి అనుకుంటుంది టాస్క్ కాకుండా నేను కొన్ని వేరే వేరే విషయాల్లో పొగడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన క్లారిటీకి, ఆయన మెచ్యూరిటీకి, అంత చిన్న ఏజ్ లో అంత మెచ్యూరిటీగా బిహేవ్ చేయడం అనేది అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను టాస్క్ గురించి మాట్లాడట్లేదు, అంటే ఎట్లా ఆడాడు ఏంటి ఇది అసలు దీని గురించి అస్సలు మాట్లాడలేదు. నేను కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి టాస్క్ గెలిచిందిగానే ఆ గర్వం ఏం లేకుండా డెమాన్ పాపం దెబ్బ తగిలింది అన్న బాధతో కూర్చుని ఆ ఫ్లాగ్ కూడా ఎత్తలా, కూర్చుండిపోయి తన సిగ్నల్ ఇచ్చేంత వరకు తను ఓకే ఎల్రా అని డెమాన్ వెళ్ళి కళ్యాణ్ చెప్పేంత వరకు కళ్యాణ్ లెగిసి ఫ్లాగ్ పెట్టలేదు. ఆ గర్వం లేదు తనలో. సెకండ్ది, ఆ గెలిచిన ఆనందం లేకుండా ఇంకా పాపం డెమోన్కి దెబ్బ తగిలింది అన్న బాధే తనలో ఎక్కువ కనపడింది ఫేస్ లో. గెలిచిన ఆనందం ఎక్కువ కనపడలే. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తనలోంచి ఆనంద బాష్పాలు వచ్చి వెళ్ళి తనుజ దగ్గర ఇమానుయల్ దగ్గర కూర్చొని ఏడుస్తాడు. అక్కడ తన ఆనంద బాష్పాలు కనపడి తప్ప ఆ ముందు ఏడ్చిన దగ్గర మాత్రం మన డెమోన్ కి ఆ బాధ చూసి ఏడ్చినట్టు అనిపించింది. విచ్ ఇస్ వెరీ 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 ప్యూర్ బాండింగ్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి ఈ చిన్న మూమెంట్స్ వల్లే నాకు కళ్యాణ్ బాగా నచ్చాడు. లేదంటే ఇంకా టాస్క్ గురించి ఓకే మనం అందరం చెప్తానే ఉన్నాం బెస్ట్ వర్సెస్ బెస్ట్ జరిగిందని చెప్పేసి, అది అసలు వేరే టాపిక్. బట్ నాకు ఇలాంటి చిన్న మూమెంట్స్ గురించి చెప్పాలనిపించింది కళ్యాణ్ గురించి. అండ్ ఈవెన్ డెమాన్ కూడా చాలా బాగా ఆడాడు. బట్ ఆ పెయిన్ ఇవ్వాలే రావాలా అని పాపం డెమోన్ ఫీల్ అయ్యాడు కదా, మనం కూడా అలానే ఫీల్ అయ్యాం చాలా మంది. అరే ఇవ్వాలా ఆ పెయిన్ రావాలా, లేదంటే అసలు టాస్క్ ఎంత బాగుండేది. ఇద్దరు వర్సెస్ ఒక వన్ ఆఫ్ బెస్ట్ వర్సెస్ సీజన్ లో బెస్ట్ వర్సెస్ బెస్ట్ అనమాట. అలాంటి ఫైట్ ఒకటి జరిగేది, మనం చూసేవాళ్ళం, అంత మంచి ఎగ్జైటింగ్ ఉండేది. బట్ మిస్ అయ్యాం. ఆ పెయిన్ రావటం వల్ల చాలా వరకు మిస్ అయినట్టు అనిపించింది నాకు. బట్ చాలా బాగా ఆడాడు. పెయిన్ వచ్చినా కూడా ఆ తట్టుకొని మరి ఆ పొడుకొని చాలా దొల్లుతూ చాలా కష్టపడ్డాడు ఆడటానికి, విచ్ ఈస్ వెరీ గ్రేట్ ఫ్రమ్ డెమోన్. బట్ ఎంత గ్రేట్ అయినా కొన్ని మూమెంట్స్ లో నాకు ఇవాళ అరే ఏం చేస్తున్నారు ఆ బాబు, ఇంకా ఎప్పుడు ఆ రీతు సోదేనా, అది ఇలానే అనిపించింది అనమాట. కొన్ని విషయాల్లో వాటి గురించి కూడా మాట్లాడతాను. ఎక్కడెక్కడ ఇలాంటి అనిపించింది, ఎక్కడెక్కడ ఆయన బ్రెయిన్ యూజ్ చేయలేదు, వీటి గురించి మాట్లాడతాను. అండ్ తర్వాత రీతు కుమ్మేసింది డిఫెండింగ్ అంటే రీతు అన్నట్టు అనిపించింది అనమాట. అంత బాగా డిఫెండ్ చేసుకుంది వాళ్ళు కొన్ని పాయింట్స్. అండ్ ఈవెన్ ఉమెన్ కార్డ్ కూడా ప్లే చేయలేదు. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఉమెన్ కార్డ్ ప్లే చేయకుండా ఆడింది, ఉమెన్ కార్డ్ ప్లే చేయకుండా మాట్లాడింది. దాని గురించి మాట్లాడుకుందాం. సో వీటన్నిటికీ కన్నా ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. సన్నీ ఒపీనియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైన్ కి వెళ్దాం. ఫస్ట్ ఇమాన్యుయల్ రిషిత అనే ఫ్రెండ్ గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు ఎట్లా అనిపించింది అంటే మనం చూసే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, అసలు లోపల ఫీల్ అయ్యే వాళ్ళకి ఒకలా ఉంటుంది అంటే ఎట్లా అనిపించింది అంటే మనకి ఫోన్ లేకపోతే ఒక గంట కూడా నిమిషం కూడా నడవదు. వాళ్ళు అలాంటిది ఫోన్ లేకుండా 24 గంటలు లోపల ఉన్న మనుషులతోనే ఆడతాం, అలా ఉండటం అనేది సైక్ అయిపోతాం అనమాట, పిచ్చెక్కిపోతుంది. ప్లస్ కొన్నిసార్లు కొన్ని సీజన్స్ అన్ని ఉంటారు, అరే బయట మనుషుల్ని మర్చిపోతున్నాం, ఎలా ఉంటారు ఆ ఫేస్ మర్చిపోతున్నాం అని చెప్పేసి. అది మనకి ఇక్కడ నుంచి వెంటనే జోక్ గా చూసేటప్పుడు జోక్ గా అనిపించింది, కానీ అక్కడ ఉన్నప్పుడు రియల్ గా అనిపించింది అనమాట. సో ఆ ఎమోషన్స్ అన్ని వాళ్ళు చెప్తున్నప్పుడు మనకి కొంతమందికి ఏంటంటే ఇంటర్ బాబు అనిపించింది, కానీ అవి రియల్ ప్యూర్ ఎమోషన్స్ అనమాట. మనం దాన్ని తప్పు పడటానికి ఏం లేదు. సో అక్కడ రిషిత గారి గురించి కొంచెం ఫీల్ అవుతున్నారు, వచ్చేటప్పుడు కొంచెం తప్పుగా మాట్లాడొచ్చాను, వేరేలాగా మాట్లాడొచ్చాను, కోపంగా వచ్చాను అని చెప్పేసి. తర్వాత టాస్క్ వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ఇక్కడ ద మేజర్ మాస్టర్ మైండ్ వచ్చేసరికి తనుజ అండి. ఆ గేమ్ ని కొంచెం గేమ్ చేంజ్ అయినా లేకపోతే ట్విస్ట్ వచ్చిందన్నా దీనికి రీజన్ వచ్చేసరికి తనుజ. ఎందుకో దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ బర్నీ గారిని ఎవరెవరు కావాలి ఎవరెవరు వద్దు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు, బర్నీ గారు నాకు డెమోన్ అండ్ ఇమాన్యుయల్ అవ్వాలి అని చెప్పేసి, సుమన్ గారేమో సంజన గారు ఇమాన్యుయల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ తనుజని ఎందుకు మాస్టర్ మైండ్ అంటున్నామంటే, తనుజ ఫస్ట్ నుంచి ఒకే ఒక ఒప్పందం మీద ఉంది. ఎట్లా అంటే ఇద్దరు కెప్టెన్స్ అయిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ రాకూడదు. అది ఇండైరెక్ట్ గా ఎవరికి చెప్తుందంటే డెమోన్ అండ్ ఇమాన్యుయల్ అవ్వకూడదు, ఇంకా మిగిలిన ముగ్గురులో ఎవరైనా అవ్వచ్చు అనే, నలుగురైనా అవ్వచ్చు అనే ఒక ఉద్దేశంలో ఉంది. బట్ మనకి బాగా తెలుసు తనకి ఓన్లీ ఇద్దరు అవ్వాలని ఉంది, ఒకటి కళ్యాణ్ లేదంటే రీతు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు అవ్వాలని చాలా బలంగా కోరుకుంటుందని చెప్పేసి అక్కడ చాలా కన్వర్జేషన్స్ జరిగి దాంట్లో ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. తర్వాత రీతు వెళ్ళి కళ్యాణ్ అడిగిద్దామంటే, నువ్వు నన్ను తీసేస్తావా అంటే కళ్యాణ్ అంటాడు, లేదు ఫస్ట్ రౌండ్ అయితే ఖచ్చితంగా తీను, బట్ తర్వాత నేను చెప్పలేను అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తాడు. ఆ క్లారిటీయే
మీకు ఆ 4th వీక్ లో ఆ బ్యాక్ స్టాపింగ్ జరిగిన ప్లేస్ లో జరిగింది కూడా ఇదే క్లారిటీ అన్నమాట. నాకు నీ మీద నమ్మకం లేదు, నేను ఏదైనా చేయొచ్చు, నేను ఏదైనా చెప్పొచ్చు, కానీ ఫస్ట్ రౌండ్ లో నేను తీసేయాలన్న ఆ మైండ్ లో ఆ థాట్ అయితే లేదు, అది మాత్రం క్లారిటీ అని చెప్పేసి అని చెప్తాడు ఆ వీక్ లో కూడా. సో దాన్ని కూడా ఒక పాయింట్ తీసుకొచ్చింది రీతు లాస్ట్ లో, నేను దాని గురించి కూడా మాట్లాడతాను. తర్వాత ఒక్కొక్కరిని వీళ్ళు పిలిచి మాట్లాడుతూ ఉంటారనమాట. దాంట్లో రీతుని పిలిస్తే మీరు ఎవరిని కోరుకుంటున్నారు వాళ్ళని తీసేస్తాను, నేను మీ సదా మీ సేవలో అని చెప్పేసి అందిద్ది అనమాట. సో తర్వాత డెమోన్ పిలిస్తే డెమోన్ ఏమో నేను సంజన గారిని, ఆ తర్వాత దివ్యాన కాదు సంజన గారిని ఇమాన్యుయల్ ని తీసేస్తాను, ఫిక్స్ అయిపోతాను, ఆ నెక్స్ట్ రౌండ్ లో కళ్యాణ్ని లేదంటే దివ్యాని వీళ్ళిద్దరిని తీసేస్తానని చెప్పేసి అందరి పేర్లు చెప్తాడు, ఒక రీతు పేరు తప్ప. ఇక్కడ ఎందుకంటే రీతు ఆల్రెడీ మాట తీసుకున్నానని చెప్పేసి అంటాడు. నాకు అర్థం కావట్లేదు, ప్రతి వాళ్ళు లోపలికి వచ్చిన వాళ్ళందరూ నీ గేమ్ లో పాడవుతుంది రీతు వల్లే, నీ గేమ్ లో ఇష్యూ వస్తుంది రీతు వల్లే అంటే నువ్వు మళ్ళీ మాట తీసుకోవటం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక రీజన్. రెండో రీజన్, లాస్ట్ వీకే నువ్వు ఆ అమ్మాయికి ఆల్రెడీ మాట ఇచ్చి కెప్టెన్ చేసావు, ఇక్కడ మళ్ళీ ఎలా మాట ఇస్తావు నాకు అర్థం కావట్లేదు, ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తావని చెప్పేసి. దట్స్ వెరీ వెరీ బ్యాడ్ ఫ్రమ్ డెమోన్ అనమాట. ఇదొకటి. అండ్ లెట్ ఇట్ గో అని చెప్పేసి సంజన గారి కళ్యాణ్ కి డాగర్ ఇచ్చేటప్పుడు చెప్తాడు అనమాట. ఎట్లా అంటే కళ్యాణ్ వేయాలనుకుంటే వేసేమని చెప్పు అని చెప్పేసి. ఇంత స్టాండ్ కూడా తీసుకోడు. అరే ఇది కెప్టెన్సీ రౌండ్, లాస్ట్ కెప్టెన్ రౌండ్, అది కూడా మళ్ళీ లాస్ట్ ముగ్గురే మిగిలారు, ఈ టైంలో కూడా లెట్ ఇట్ బి పొడిచేమను నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి రీతు కోసం అక్కడ సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటాడు. అరే ఏం చేస్తున్నావురా బాబు అనిపించింది. అయితే నాకైతే అలానే అనిపించింది లిటరల్లీ. నాకైతే అస్సలు నచ్చలేదు అక్కడ డెమోను. ఎందుకు ఇలా చేస్తున్నాడు రీతు కోసం, ఎందుకు ఇంతలాగా తన గేమ్ కూడా స్పాయిల్ చేసుకుంటున్నాడు అనిపించింది నాకు. అండ్ తర్వాత ఎవరి గురించి ఈ బెట్ టాస్క్ లో మాట్లాడతాడు దాని గురించి ఇమాన్యుయల్ తో, దాని గురించి అప్పుడు మాట్లాడుతాను అక్కడ. సో ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్యని అడిగితే దివ్య వచ్చేసి నేను రీతుని తీయాలని చాలా బలంగా, ఆ అమ్మాయికి అయితే ఒకటే ఫిక్స్ అనమాట ఫస్ట్ నుంచి, నేను రీతుని తీయాలనుకుంటున్నాను, రీతు రీతు రీతు. ఆమె మొహమ్మద్ చెప్పేసింది రీతు నాకు నెక్స్ట్ టైం ఇది డాగర్ ఇస్తే మాత్రం ఇన్ని లేపేస్తానని చెప్పేసి. చాలా ఆమె సెన్స్ ఆఫ్ క్లారిటీ చాలా బాగుంటది. నెక్స్ట్ రీతు వచ్చేసి కళ్యాణ్ అండ్ డెమోన్ వీళ్ళందరూ ఒప్పందం చేసుకుంటారు అనమాట. నేను వేరే వాళ్ళ వల్ల బయటికి వెళ్ళిపోతే మీ ఇద్దరికే హెల్ప్ చేస్తాను, మీ ఇద్దరికే సపోర్ట్ చేస్తాను అని చెప్పి రీతు అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ అన్న డాగర్ పట్టుకుంటాడు. ఇక్కడ ఈ డాగర్ పట్టుకోవాల్సిన ప్లేస్మెంట్ చెప్పింది కూడా తనుజానే. తనుజ వెళ్ళి ఫస్ట్ సుమనాన్ని పట్టుకుంటాడు, సుమన్ వెళ్ళి రీతుకి ఇస్తాడు అని చెప్పేసి. ఆయనకి తెలిసిన సుమనాన్న గురించి ఆయనకి ఏ చెప్పితే అది ఇంకా అదే బ్లైండ్ కి ఫాలో అయిపోతాడు అనమాట. దేనికి రీజన్ ఏంటి ఏం అడగడు, జస్ట్ ఐ వాంట్ టు గో. పాపం తనుజ ఇలా చెప్పింది, సో తనుజ ప్రకారం వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. సో వెళ్ళి తనుజకి రీతుకి ఇచ్చేటప్పుడు కూడా రీజన్ ఏం చెప్పాడంటే, ఆ అమ్మాయి కెప్టెన్ కదా, ఆ అమ్మాయి చూసుకునిద్ది, ఆ అమ్మాయికి ఫైనల్ కాల్ తీసుకోవడం తెలుసు అంటే. నాకు నవ్వు ఆగలేదు అనమాట. అరే అసలు అక్కడ ఏం జరుగుతుంది, అది ఏమి లేదు ఆయనకి. తనుజ చెప్పింది కెప్టెన్ ఇవ్వాలి, ఏదో ఒక రీజన్ చెప్పాలి, రీజన్ చెప్పాలంటే కెప్టెన్ గా అమ్మాయి ఏదో ఒక డెసిషన్ తీసుకునేది, మంచి డెసిషనే తీసుకోని చెప్పండి అని చెప్పేసి ఇచ్చేస్తారు అనమాట. అప్పటికి దివ్య మంచి చెప్పింది, అన్న అట్లా కాదు, నీకు ఎవరు అవ్వాలనుకుంటున్నావో వాళ్ళకి ఇవ్వు అంటే అప్పుడు తనుజ అక్కడి నుంచి చెప్పిద్ది అనమాట. ఆయనకి రీతు అవ్వాలనుకుంటుంది అందుకని రీతుకి ఇచ్చాడు అంటే అప్పుడు అవునవును అంతే, అదేం చెప్పా అదే కరెక్ట్, నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. సో తర్వాత రీతు వెళ్ళి సంజన గారిని డాగర్ పొడిచిద్ది. ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇక్కడ ఎవరి మాటలు కరెక్ట్ ఎవరి మాటలు రాంగ్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. నేను ఫస్ట్ మాట్లాడితే చాలా వరకు ఇక్కడ సంజన గారు రాంగ్ అయ్యారండి. చాలా వరకు నేను లాస్ట్ టైం సంజన గారిని సపోర్ట్ చేశాను, బట్ ఈసారి మాత్రం నేను అస్సలు సపోర్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే చాలా మాటలు మాట్లాడారు, ఒక్కొక్క మాటల గురించి మాట్లాడడం. ఫస్ట్ బిలో ద బెల్ట్ గురించి మాట్లాడింది రీతు. మీరు బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడతారు, అసలు చాలా చండాలంగా మాట్లాడతారు అని ఒక్కొక్కరి గురించి పాయింట్ అవుట్ చేసి మరి చెప్పింది అనమాట. ఏమేమి చెప్పింది కూడా చెప్తాను. ఫస్ట్ కళ్యాణ్ గురించి సెలబ్రిటీ చుట్టూ తిరుగుతారు, నేను అదొక్కటే కాదు ఇంకో పాయింట్ కూడా ఉంది. ఆర్మీ గురించి మాట్లాడింది, అమ్మి చాలా చాలా మాట్లాడింది కళ్యాణ్ గురించి, అవన్నీ చెప్పలేదు కానీ ఆ ఒక్క పాయింట్ ఉంది. రెండోది పవన్ గురించి ఆ మాట, మీరు ఆ అమ్మాయి అయితే హెల్ప్ చేస్తావా, ఆంటీ అయితే హెల్ప్ చేయవా, అమ్మాయి అయితే హెల్ప్ చేయవా అని చెప్పేసి అదొక పాయింట్, అది చాలా గట్టి మంచి పాయింట్ తీసింది. మూడోది దివ్యానేమో రోడ్ రోలర్ అని అసలు ఏది పడితే అది మాట్లాడింది ఆ వీక్ లో, అదొక పాయింట్. బర్నీ గారిని ఏమో సాక్రిఫైస్ చేసిన మళ్ళీ వెళ్ళి నామినేట్ చేసింది, ఆయన కూడా ఏం పెడతాను మాట్లాడింది. తర్వాత తనుజాన్ కూడా నిఖిల్ గారి గురించి ఏదో చెప్పి పాయింట్ ఏదో మాట్లాడింది, తన చుట్టూ తిరగటానికి ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి. సో ఇలా ప్రతి వాళ్ళ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉందన్నమాట సంజన గారు, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. అంటే ఆమెకి తెలుగు రాదని చెప్పేసి ఇంక ఏది పడినా ఏది మాట్లాడినా జనాలు తీసుకుంటారంటే అని మాత్రం అది అసలు నాట్ యాక్సెప్టబుల్ అనమాట.
సో ఏ ఆమెకి ఫ్యాన్స్ ఎవరున్నారు, వాళ్ళు వేసే వాళ్ళు ఓట్లు ఎవరు వేస్తున్నారో కొంచెం ఆలోచించి మరి వేయండి. ఎందుకంటే కొన్ని మాటలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీతుని ఆమె నువ్వు ఈ మాటలంది కదా, ఒక మూలకెళ్ళి ఉంటారు, తర్వాత మీరిద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు, మళ్ళీ విడిపోతారు, మళ్ళీ మాట్లాడుకుంటారు అని చెప్పేసి సింపుల్ గా ఉమెన్ కార్డ్ ప్లే చేయొచ్చు. అక్కడ రీతు చాలా ఈజీగా ఉమెన్ కార్డ్ ప్లే చేసి నన్ను అంటారా, అమ్మాయిని అంటారా, నేను అమ్మాయిని నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారా అని ఇది అని అసలు చాలా దారుణంగా తీసుకెళ్ళొచ్చు ఆ టాపిక్ ని. బట్ ఆ అమ్మాయి చాలా తెలివిగా అక్కడ కట్ చేసేసి సరేనా, సరే ఓకే అయితే అలా అనండి, ఓకే నాకు ప్రాబ్లం లేదు, మా ఫ్రెండ్షిప్ ప్యూర్, మాకు తెలుసు మేము ప్యూర్ అని చెప్పేసి అంటారు. సో నాకైతే అక్కడ రీతు డిఫెండింగ్ చాలా బాగా నచ్చింది. దాని తర్వాత గేమ్ గురించి, పర్సనల్ గురించి మాట్లాడుకుంటారు. నేను ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను, సంజన గారు ఏమంటున్నారంటే లోపలికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి గేమే అంటున్నారు. ఇక్కడ గేమ్ ఓకే, గేమ్ గురించి మాట్లాడుతున్నారు అంత ఓకే, బట్ వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడే అంత హక్కు గాని అధికారం గాని మీకు లేదు. అండ్ ఆల్సో వాళ్ళు ప్రీవియస్ గా ఏం వర్క్ చేశారు అండ్ బయట ఏం వర్క్ చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడటానికి కూడా మీకు అధికారం లేదు. వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అండ్ మీరు క్యారెక్టర్ అసాసినేషన్ పక్కన పెడితే మీరు దాన్ని ఏమంటారు, మనిషిని ఎట్లా ఉంటారు దాని ఏదో వర్డ్ ఉంటది, అలా మాట్లాడతాను అంటే డివియన్ రోడ్ రోలర్ అంటాం, ఇలాంటి మాట్లాడటానికి కూడా మీకు అర్హత లేదు. దీన్ని గేమ్ తో మీరు ముడిపెట్టి నేను మాట్లాడుతున్న ఓన్లీ గేమ్ గురించి అనటం అనేది విచ్ ఇస్ వెరీ 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 రాంగ్. అండ్ రీతు ఇచ్చిన డిఫెండింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడంటే సంజన గారు నాకు మీ ఇద్దరు రిలేషన్షిప్ చాలా మంది బయట నుంచి వచ్చి మీ ఇద్దరు రిలేషన్షిప్ ఇక్కడ వరకైనా గేమ్ వరకైనా బయటికి నాకు ఉంటుందా ఉండదో అని చెప్పేసి అన్నారు, అది ఇది అంటే అది వాళ్ళ ఓన్ ఇండివిజువల్ థాట్స్, అది మీరు ఇక్కడ తీసుకుని రావడానికి లేదు. అండ్ రీతు ఇచ్చిన డిఫెండింగ్ పాయింట్ కూడా నీకు అండ్ ఇమాన్యుయల్ కి మీ ఇద్దరికి ఎంత రిలేషన్షిప్ ఉందో మాకు ఒక రిలేషన్షిప్ ఉంటుంది, మీది ఎంత ప్యూర్ అనుకోని మీరు ఎంత కనెక్షన్ అనుకుంటున్నారో మాది అంతే కనెక్షన్, మీరు మాది గేమ్ కాదు అని అనుకుంటే మాత్రం విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్ ఫ్రమ్ యూ అని చెప్పేసి మంచి పాయింట్ చెప్పింది అనమాట. చాలా బాగా మాట్లాడింది అక్కడ రీతు అయితే, చాలా బాగా నచ్చింది అక్కడ ఆ డిఫెండింగ్ పాయింట్స్ లో. ఇంకా అదే చిన్న చిన్న షోస్ నుంచి వస్తారు, ఈ బయట మాటలన్నీ మాట్లాడింది. ఎవరు వచ్చే చిన్న చిన్న షోస్ నుంచి నాకు అర్థం కావట్లేదు. మీరు వచ్చింది కూడా ఒక చిన్న షోకే. ఇప్పుడు నాకు అర్థమై మీరు మీ ఉద్దేశంలో మీరు ఒక షోని ఏ లెవెల్ ఆఫ్ కేటగిరీలో మీరు పెట్టుకుంటున్నారో, అంటే సినిమాకి వేరు షో వేరు అని, మీరు ఆ సినిమా కేటగిరీ నుంచి పడిపోయి మీరు షోకి వచ్చి మీరు కూడా అంత చిన్న కేటగిరీలో వచ్చారు. మీరు కూడా ఇప్పుడు చిన్న చిన్న షోలను మీరు పార్టిసిపేట్ చేస్తుంది, మిమ్మల్ని ఒక పెద్ద సినిమా హీరోయిన్ల కేటగిరీలో మీరు ఊహించుకుంటే. సో మీరు అలా కేటగరైజ్ చేసి అలా మాట్లాడతాం అనేది నాకు అస్సలు నచ్చలేదు. సంజన గారు చిన్న చిన్న షోస్ నుంచి వస్తారనేది, రీతుని కానీ మిగతా అందరిని కూడా అంది ఒకేసారి. సో అదొకటి. అండ్ ఇంకోటి శారీ అండ్ షర్ట్ గురించి మాట్లాడారు. అక్కడ నాకు తెలిసినంత తప్పు రీతుగా అవుతుంది. ఎందుకంటే అక్కడ ఫస్ట్ షర్ట్ కోసం సాక్రిఫైస్ చెయ్యాలి అనే మైండ్ పెట్టుకుంది కూడా రీతువే. చెయ్యాలనుకుంటే ఆమె వదిలేసుకుంటే వదిలేయచ్చు, అంటే శారీసే కదా వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు. బట్ శారీస్ ను అడ్డం పెట్టుకొని మీ శారీస్ నేను మీకు మొహాన్ని కొట్టింది నేనే, నా షర్ట్ ఇచ్చేయడం వల్ల మీ మొహాన్ని కొట్టాను అని ఆ అధికారంగా అదేందో ఒక ఈగోకి తీసుకుని వెళ్ళి చెప్పటం అనేది నాకు రాంగ్ అనిపించింది రీతు విషయంలో. అండ్ తర్వాత ఈ హెయిర్ కటింగ్, అసలు వీటి గురించి మాట్లాడతానండి. ఈ హెయిర్ కటింగ్లు, ఈ బర్నీ గారి ఏదో సాక్రిఫైస్, అది ఆ లాకెట్ సాక్రిఫైస్, అసలు ఇవన్నీ దేనికి నాకు అర్థం కావట్లేదు. ఆమె ఏమి దేని వల్ల బయటకు వెళ్ళిపోయింది? అదొక ఫేక్ ఓటింగ్ జరిగింది, ఫేక్ నామినేషన్ ప్రాసెస్ కూడా కాదు. ఓ నలుగురు అబ్బాయిలను లోపలికి పంపించి ఆ ఉన్న టీమ్ లో ఎవరినో ఒకరిని బయటికి పంపిండంటే వాళ్ళేదో మన అనుకొని ఒకరిని బయటకు పంపించారు సంజన గారిని. నాకు ఎవరో ఒకరు వెళ్ళాల్సిందే బయటికి, మిగతా వాళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాల్సిందే. అదొక ఫేక్ బయటికి పంపించారు, అది కూడా ఫేక్ సాక్రిఫైస్ చేశారు. దానివల్లే సంజన గారి గేమ్ పూర్తిగా నాశనం అయిపోయింది. అక్కడ సంజన గారి గేమ్ ఇంత హై లెవెల్లో ఉండాల్సిన గేమ్ పడిపోవడానికి పెద్ద మేజర్ రీజన్ బిగ్ బాస్ టీమ్. ఆమెను ఫేక్ గా బయటికి పంపించడం, ఫేక్ గా దానికోసం ఒక నలుగురిని సాక్రిఫైస్ చేయటం అనిపించడం అనేది, మళ్ళీ ఆ సాక్రిఫైస్ కోసం ఈ లోపలికి వచ్చినప్పటి నుంచి బుర్రగొక్కుని ఆ రీతు మీద ఉన్న పాయింట్లన్నీ పెట్టినా కూడా నాకు సాక్రిఫైస్ చేసింది అమ్మో అనుకుంటాం. బర్ని గారి మీద పాయింట్లు ఉన్నా కూడా అమ్మో నాకు సాక్రిఫైస్ చేశాడు అనుకుంటాం. ఈ భయపడుతూ ఆడింది అనమాట. దేనికి దీని అంతా అసలు ఎందుకు ఇదంతా? సో అక్కడ బిగ్ బాస్ చేసిన మిస్టేక్ వల్ల సంజన గారి గేమ్ పూర్తిగా నాశనం అయిపోయింది నాకు అనిపించింది. ఇక్కడ దానికోసం రీతు మళ్ళీ ఇదే పాయింట్ తీసుకొచ్చి మీకోసం నేను హెయిర్ సాక్రిఫైస్ చేశాను అని చెప్పేసి అనటం అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో అక్కడైతే రాంగ్ వచ్చే రీతువే నా ఉద్దేశం ప్రకారం. ఇంకా ఇంతవరకు అయిపోయింది. తర్వాత ఇమాన్యుయల్ రీతుకు ఒక కన్వర్జేషన్ జరిగింది. ఇక్కడ కూడా రీతు రాంగే. ఎందుకంటే అక్కడ ఒక మాట అనేది కొడుకు అని చెప్పేసి, ఆ అమ్మాయి ఏమందంటే మీరు అంటున్నాను, అంటే మీరు అంటే నేను సంజన గారిని మాట అంటున్నట్టు నిన్ను అసలు ఇన్వాల్వ్ చేయలేదు అని చెప్పేసి అంది. బట్ రాంగ్.
ఆ అమ్మాయి క్లియర్ గా కొడుకు, నువ్వు మీ కొడుకు దూరంగా ఉన్నారని చెప్పి చాలా క్లియర్ గా నిద్ది. సో అక్కడ ఇమాన్యుయల్ పేరు తీసుకొచ్చినట్టే, అక్కడ ఇమాన్యుయల్ మాట్లాడింది ఎగ్జాక్ట్ కరెక్ట్ అనమాట. నేను మాట్లాడుకోవడానికి రీజన్ నువ్వే రీతు, నీకోసం స్టాండ్ తీసుకొని నేను మాట్లాడట్లేదు మా అమ్మతో అని చెప్పేసి. సో అక్కడ ఇలా ఇమాన్యుయల్ పేరు తీసుకొని రావడం అనేది రీతుది చాలా చాలా రాంగ్ అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తే ఇక్కడ బర్నీ గారు డాగర్ తీసుకుంటారండి. ఇక్కడ పెద్ద షాక్ ఏంటంటే తనుజాకి, వీళ్ళు లైవ్ లో మాట్లాడుకుంది ఏంటంటే సెకండ్ తనుజ వెళ్తుంది అని చెప్పేసి. తనుజ వెళ్తుంది అనే దగ్గర బర్నీ గారు లాక్కొని దాన్ని తీసుకొని తెలుసు, క్లారిటీ తెలుసు, ఎందుకంటే తనుజాకి క్లారిటీ తెలుసు. బర్నీ గారు డెమోన్ కి ఇస్తే డెమోన్ వెళ్ళి ఖచ్చితంగా కళ్యాణ్ తీసేస్తాడు, కళ్యాణ్ తీసేస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది అని. సో ఖచ్చితంగా నేనే వెళ్తాను సెకండ్ పొజిషన్ లో, సెకండ్ లో నేనే వెళ్తాను అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుకునిద్ది. అక్కడ వెళ్ళి బర్నీగా లాక్కుంటాం అనేది పెద్ద షాక్ తనుజాకి, భయంకరమైన షాక్. మీరు ఒకసారి ఆ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తే ఆమె షాక్ లలో ఉండిపోతుంది అనమాట, ఆ కోపంతో, ఆ గ్రడ్జ్తో, అసలు క్లారిటీ కనబడిపోయింది ఫేస్ మీద. సో బర్నీ గారు వెళ్ళి డెమోన్ కి ఇస్తాడు. డెమోన్ ఏదో మొహం మాడిపోయిన చపాతీలాగా పెట్టి ఒక వారం రోజుల నుంచి మమ్మల్ని సాగు పడుతున్నావు, కొంచెం మారురా బాబు అని చెప్పేసి. నాకు నిజంగా అలా అనిపించింది. లాస్ట్ 1 వీక్ నుంచి ఏందో డెమోన్ చాలా డల్ గా, సోహెల్ వచ్చినప్పుడు కూడా మీరు చూస్తే చాలా ఏదో కోల్పోయినలాగా ఏదో మూల కూర్చోవడం, ఎక్కడ ఊరికి ఫేస్ మాడిపోయిన ఫేస్ పెట్టుకొని తిరగడం అలా చేస్తున్నాడు అనమాట. మరి ఏమైందో రీజన్ అయితే నాకైతే తెలియదు. సో డెమోన్ వచ్చేసరికి ఇమాన్యుయల్ తీస్తాడు, విచ్ ఇస్ వెరీ బిగ్ షాక్ అనమాట. ఇక్కడ కొంచెం తెలివిగా ఆడలేదేమో అనిపించింది నాకు డెమోన్. ఇక్కడ రీజన్ ఎందుకు చెప్తున్నానంటే, అందరి మనసులో ఇప్పుడు డెమోనిక్ కూడా తెలుసు, అందరి మనసులో ఇమాన్యుయల్ 2 times కెప్టెన్ అయ్యాడు. సో ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వకూడదు అని చెప్పేసి ఉంటది మైండ్ లో ఎవరికైనా. సో తీసేసే ఛాన్స్ ఈజీ అనమాట. ఇప్పుడు డెమోన్ వెళ్ళి ఖచ్చితంగా కళ్యాణ్ తీసేసి ఉంటే డెమోన్ కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ 99%. నేను ఫిక్స్ అయ్యని చెప్తున్నా, నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నా, 99% డెమోన్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అక్కడ డెమోన్ అలా చేయకుండా వెళ్ళి ఇమాన్యుయల్ ఎందుకు తీసేయడం నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ తీసిన రీజన్స్ కూడా ఏమైనా మంచి రీజన్స్ చెప్పాడా అంటే మళ్ళీ తుప్పాస్ రీజన్స్ అనమాట. ఎప్పుడో 3rd week లో 4th week లో జరిగిన రీజన్స్ తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం అనేది నాకు ఎంతవరకు కరెక్టో నాకైతే అనిపించట్లా. ఏం చెప్పాడంటే రెబల్ టాస్క్ ఒకటి గురించి చెప్పాడు. అరే రెబల్ టాస్క్ జరిగింది ఒక టీమ్ వైజ్, ఆ టీమ్ లో ఉన్న పర్సన్ ని నిన్ను తీసేయకుండా ఇంకెవరిని తీసేస్తారు చెప్పండి? నేను తీసేస్తేనే డౌట్ రాదు జనాలకి. సో అక్కడ దాని గురించి ఈ టాపిక్ తీసుకొని రావటం, మళ్ళీ అక్కడ 2nd week 3rd week లోకి వెళ్ళి బెడ్ టాస్క్ గురించి మాట్లాడతాం, మళ్ళీ లాస్ట్ వీక్ జరిగిన సంజనా గారి గురించి మాట్లాడతాం. ఈ సంజనా గారి గురించి మాట్లాడేది నామినేషన్ లో ఎందుకు రాలేదో మరి నాకైతే అర్థం కాలేదు ఆ పాయింట్. సో ఈ పాయింట్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ నామినేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఈ పాయింట్ ఇక్కడ పెడతాం అనేది విచ్ ఇస్ వెరీ హార్ట్ బ్రేకింగ్ ఫర్ ఇమాన్యుయల్ అనమాట. సో చూసే జనాలు కూడా అంతే అనిపించింది, అరే ఏం చేస్తున్నాడు ఈ బాబు అని చెప్పేసి అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు కళ్యాణ్ తీసేస్తే కళ్యాణ్కి మంచి పాయింట్స్ ఉండొచ్చు. అంటే నువ్వు లాస్ట్ టైం నేను ఇలా చేసావు, నేను ఇలా చేస్తున్నాను, లాస్ట్ టైం నాకు మళ్ళీ ఇలా చేసాను, ఇలా చేస్తున్నాను, వాళ్ళకి ఒక 1-on-1 వెళ్తుంది. సో అక్కడ కళ్యాణ్ తీసేసినా అంత పెద్ద ఫరక్ ఏం ఉండేది కాదు. అంటే బయట జనాలు మంచిగానే అనుకునేవాళ్ళు. ప్లస్ నువ్వు కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ కూడా నీకు 99% హై ఉండేది. సో అదంతా వదిలేసుకొని వెళ్ళి ఇమాన్యుయల్ పొడిచి మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చలాగా అయ్యే రీజన్స్ చెప్పడం అనేది నాకు ఎందుకో రాంగ్ అనిపించింది. సో ఇక్కడ ఇమాన్యుయల్ చాలా చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు అనమాట. తర్వాత లైవ్ లో చూసినా కూడా చాలా సేపు ఏడ్చాడు. ఇమాన్యుయల్ డిమాండ్కి వెళ్ళి చెప్పున్నాడు అనమాట, నువ్వు తీసేట నాకు బాధగా ఉందిరా, అది కూడా కెప్టెన్స్ టైంలో నాకు కెప్టెన్ అవ్వాలని కూడా లేదు, నాకు నామినేషన్ లో ఉండాలని ఉంది, బట్ ఈ టైంలో నువ్వు తీసేయడం అనేది నేను ఎందుకో తీసుకోలేకపోతున్నాను అని చెప్పేసి. సో చాలా బాధపడ్డాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదే కన్వర్జేషన్ లో సంజనా గారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇది ఇన్వాల్వ్ అవ్వడం కరెక్టా కాదా అంటే కరెక్ట్ కాదు. రీజన్ ఏంటి అంటే మీరు నాకు ఇంకో క్వశ్చన్ వేయచ్చు, రీతు ఇన్వాల్వ్ అయింది కదా, మరి రీతు ఇన్వాల్వ్ అయినప్పుడు అదెందుకు కరెక్ట్ కాదు ఎందుకు అంటున్నావు అంటే, బెడ్ టాస్క్ అని జరిగేటప్పుడు, బెడ్ టాస్క్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ రీతు పేరు ఇమాన్యుయల్ తీసాడు బయటికి. ఇమాన్యుయల్ బయటికి తీసుకొచ్చి నువ్వు ఆ బెడ్ టాస్క్ లో నువ్వు రీతుని కాపాడటానికి, నువ్వు రీతుని సేవ్ చేయడానికి, నువ్వు రీతుని గెలిపించడానికి నువ్వు అటు వెళ్ళావురా, ఒక ముగ్గురు జరుగుతున్న కన్వర్జేషన్ లో నుంచి, ఒక ముగ్గురు ఆడుకుంటున్న ఆటలో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయావు, అక్కడ నీ తప్పు అని చెప్పేసి. అంటే రీతు పేరు వచ్చింది కాబట్టి రీతు అక్కడ మాట్లాడింది, బట్ ఇక్కడ సంజనా గారి పేరు రాలా. సంజనా గారు అనవసరంగా దూరారు అనిపించింది ఆ మధ్యలో, కన్వర్జేషన్ మధ్యలో. కెప్టెన్ అయినా కూడా నువ్వు లేట్గా వస్తావు, ఇవన్నీ అనవసరం మాటలు నాకు తెలిసినంత వరకు. ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్ లో, ఇమాన్యుయల్ గారు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇసిరేసి కెప్టెన్ నువ్వు అయితే నువ్వే నిద్రపోతావు అది ఇది అనటం అని కూడా ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడాడు. అది రైట్ ఆర్ రాంగ్ అని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. బట్ అక్కడ సంజనా గారు మాట్లాడతాం మాత్రం రాంగ్ అనిపించింది నాకు, మధ్యలో దూరి మాట్లాడతాం. ఇంకా నెక్స్ట్ కొన్ని ఏదైనా అంటారు బ్రెయిన్ థింకింగ్ జరిగింది అనమాట. కొన్ని వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే లాస్ట్ వరకు ఉండేది కళ్యాణ్ అండ్ దివ్య అనుకుంటున్నారు. ఎందుకంటే కెప్టెన్ ఆల్రెడీ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్తా.
ఎలా అంటే 2 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు ఆల్రెడీ డెమాన్, తీసేయి. రీతు ఏమో ఆల్రెడీ 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది. అంటే ఫస్ట్ టైం ఏమో హౌస్ మొత్తం కలిసి నామినేట్ చేసినా కూడా ఆ అమ్మాయికి మళ్ళీ ఇమ్యూనిటీ సేవ్ చేసింది తనుజ. తర్వాత రోజు కెప్టెన్ అయిన తర్వాత వీక్ కెప్టెన్ అయింది, సో మళ్ళీ సేవ్. సో 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది, మళ్ళీ ఈ వీక్ కూడా ఇవ్వాలా అని ఒక డౌట్ ఉంది. సో అందరూ ప్లాన్ ఏంటంటే, ఇమాన్యుల్ గానీ బర్నీ గారు కానీ మిగతా వాళ్ళందరూ ప్లాన్ ఏంటంటే లాస్ట్ కి కళ్యాణ్ అండ్ దివ్యాని ఉంచాలి అని చెప్పేసి. అక్కడ మాస్టర్ మైండ్ ఉపయోగించి తనుజ ట్విస్ట్ చేసింది గేమ్ ని. ఆ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి బ్రెయిన్ లో తన దివ్య ఉండకూడదనే ఉంది ఫస్ట్ నుంచి, దివ్యకి ఆపోజిట్ లో వెళ్ళాలనే ఉంది. సో క్లియర్ గా దానికోసమే వెళ్ళి రీతుకి ఇచ్చేసింది. రీతు వెళ్ళి దివ్యాన్ని పోడ్చి స్మాష్ అనమాట. వీళ్ళు పెద్ద ఏమంటారు భయపెట్టాలని ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ ఎవరు అంత ట్విస్ట్ ఇవ్వలేదు, భయపెట్టే ట్విస్ట్. ఓన్లీ డెమోన్ ఇచ్చాడు. ఎందుకంటే ఇమాన్యుల్ అసలు ఆలోచన, ఇమాన్ పాపం ఇలా చూస్తున్నాడు ఎవరిని పొడుస్తాడు అని, సడన్ గా పొడిచేసరికి ఆయన షాక్ అనమాట. సో ఇమాన్యుల్ ఒక్కటే కొంచెం ట్విస్ట్ ఉంది ఆ పొడిచే దాంట్లో, మిగతా అందరూ చాలా నార్మల్ గా వెళ్ళిపోయినాయి. అంటే ఎవరేమో అనుకున్నారు ముందుగా తెలిసిపోయినాయి అనమాట. సో రీతు వెళ్ళి ఎవరిని ఆమె ఎవరు దివ్యాన్ని పొడిచిద్ది అనమాట. ఇక్కడ సంజన గారు ఎంటర్ అయ్యి తనుజ నువ్వు మంచి సేఫ్ ఆన్సర్ ఇవ్వబాక అది ఇది అని చెప్తారు. అది ఎందుకు అనుకున్నారు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ రీతు అయినా తనుజ అయినా చెప్పేయాల్సింది గట్టిగా, నాకు దివ్య అవ్వాలని లేదు, నాకు రీతు అవ్వాలని ఉంది, అందుకని రీతుకి ఇచ్చాను. రీతు ఇస్తే వెళ్ళి దివ్యాన్ని కిల్ చేస్తుంది తెలుసు కాబట్టి అందుకని రీతుకి ఇచ్చా అని చెప్పేయాల్సింది తనుజ. మరి అక్కడ ఎందుకు మరి దాన్ని డిఫెండ్ చేసుకొని దానికి నాకు ఒక ఫేవరెట్ ఉంటారు, మీకు ఒక ఫేవరెట్ ఉంటారు, ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ రీతుకి దివ్యకి జరిగిన కన్వర్జేషన్ లో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఎవరికి కరెక్ట్ అని చెప్తే ఇచ్చి పడేసింది రీతు. అయితే చాలా బాగా ఇచ్చి పడేసినట్టు అనిపించింది. రీజన్ ఏంటి అంటే, కాకపోతే ఒక పాయింట్ దగ్గర కొంచెం మిస్టేక్ అయింది. ఎక్కడంటే అంటే నేను పొడుస్తున్నా కాబట్టి నువ్వు నన్ను పొడిచావా అన్నప్పుడు, అవును బే నువ్వు సింపుల్ అండి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక పర్సన్ పొడవాలనుకుంటున్నాను, వాడికి తెలిసింది అది నేను పొడుస్తున్నానని చెప్పేసి, వాడు కామ్గా ఉంటాడా? వాడు ఎందుకు కామ్గా ఉంటాడు నాకు అర్థం కావట్లేదు. వాడు వచ్చి నన్నే పొడుస్తాడు కదా, ఎవరినో ఎందుకు పొడుస్తాడు? అదే కదా రీజను. ఇంకంతకన్నా పెద్ద రీజన్ ఏముంటది? అదే రీజన్ అని చెప్పేసి పొడి చేయాల్సింది. దానికి నువ్వు భయపడతావా ఇవన్నీ అని చెప్పేసి చాలా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసింది దివ్య అక్కడ. బట్ రీతు అంటే డిఫెండ్ చేసుకుని రాలేదనిపించింది ఆ ఒక్క పాయింట్ లో. మిగతా అంతా బాగానే డిఫెండ్ చేసుకుని, నీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, నీకు నువ్వేదో పెద్ద తోపని ఫీల్ అవుతున్నావు, అది తగ్గించుకొని ఆడు, అది తగ్గించుకుంటే చాలా మంచిది అది ఇది అని చెప్పి చాలా మంచిగా మా పాయింట్లు పెట్టినాడు అనిపించింది నాకు. ఇక్కడ దివ్యాది ఒకే ఒక పాయింట్ కరెక్ట్ ఇండైరెక్ట్ గా ఒకరికి పంచి ఇచ్చినట్టు అనిపించింది. ఎవరికంటే తనుజాకి ఇచ్చింది. ఎందుకంటే దివ్య ఏమందంటే, నిన్ను ఆల్రెడీ సగం మంది నామినేట్ చేసి నేను సేవ్ చేశారు, ఒక ఇమ్యూనిటీ, 2వ ఇమ్యూనిటీ కెప్టెన్ అయ్యి ఇమ్యూనిటీ వచ్చావు, మళ్ళీ 3వ వారం కూడా ఎవరైనా ఇమ్యూనిటీ ఇస్తాడా, బుద్ధున్నోడు ఎవరైనా ఇస్తాడా అని చెప్పేసి తనుజాకి ఇచ్చింది మంచి పాయింట్. నాకైతే అది వ్యాలిడ్ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ 3వసారి కూడా రీతుని గెలిపించాలని ఎవరైనా ట్రై చేస్తారు? ఫస్ట్ ఆల్ చెప్పండి, ఎవరు ట్రై చేయరు. మాక్సిమం బ్రెయిన్ ఉన్న వాళ్ళు అయితే ఎవరు ట్రై చేయరు. సో మరి తనుజ ఇంకా లాస్ట్ కెప్టెన్ అను, మరి ఫేవరెట్ అను, మరి దేనికి మరి తను రీతుకి అంత సపోర్ట్ ఎందుకు చేసి నాకైతే అర్థం కాలేదు. సో తర్వాత మళ్ళీ వెళ్ళి ఇది అనవసరం కన్వర్జేషన్ నాకు తెలిసినంత వరకు. అనవసరంగా మళ్ళీ గెలుక్కున్నట్టు ఉండిద్ది అనమాట. దివ్య వెళ్ళి మళ్ళీ తనుజని గెలుక్కుంది, అక్కడ మళ్ళీ డెమోన్ ని పిలిపించి మాట్లాడుతూ నాకు ఇది అనవసరం అనిపించింది ఆ కన్వర్జేషన్ అంతా. తనుజ కూడా ఒకే ఒక మాటతో తేల్చేయాల్సింది, అవును నేను తీసేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మొహమ్మద్ చెప్పేయాల్సింది. అది చెప్పబోవడమే ఎంత అంటే డ్రాగ్ చేయడానికి కారణం అనిపించింది నాకైతే. అండ్ దాని తర్వాత ఇక్కడ కళ్యాణ్ని నేను స్పాట్ లో పెట్టాలనుకోవట్లేదు, టఫ్ స్పాట్ లో, ఇవన్నీ కూడా అనవసరం మాటలు. టఫ్ స్పాట్ లో పెడితే ఏమైంది? కళ్యాణ్ డెసిషన్ తీసుకోలేడా? అక్కడ కళ్యాణ్ ఎందుకో మరి మొహం చాటేసినట్టు అనిపించింది. అంటే గట్టిగా మాట్లాడు, స్టాండప్ అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సింది, నాకు ఇవ్వాల్సింది, లేకపోతే నేను ఏదో చేసావని, నాకు ఒక మంచి పాయింట్ ఉంది అది ఇది అని చెప్పేసి. బట్ తనేమో ఇలా ముడుచుకొని కూర్చొని అమ్మాయి నాకు సంబంధం లేదు, ఐఎమ్ ఎస్కేప్ అని చెప్పేసి ఐఎమ్ సేఫ్ ప్లేలో ఉన్నట్టు అనిపించింది నాకు. తర్వాత కొన్ని కన్వర్జేషన్స్ లో దివ్య వెళ్ళి డెమోన్ అడిగిద్ది, నువ్వు ఒకవేళ కళ్యాణ్ని తీసేయకుండా ఉంటే నేను నీకు ఇస్తా డాగర్, నువ్వు తీసేయగలకుండా ఉంటావా అంటే నేను మాట ఇచ్చాను అంటాడు. నాకు అసలు ఇలా ఎగిరిపోయింది అనమాట చిప్. అరే బాబు, నువ్వు లాస్ట్ టైమే మాట ఇచ్చి నిన్ను అందరు తిట్టారు, నీకు అసలు స్టాండ్ లేదన్నారు, ఇంతలాగా ఒక పెద్ద కన్వర్జేషన్ జరిగింది. ఆ ఒక్క చిన్న స్టాండ్ తీసుకోపోవటం అంటే రీతుకి సపోర్ట్ చేసినంత వల్లే, దానికోసం ఇదంతా జరిగింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ మాట ఇచ్చాను అంటావు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. దీని మీద ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. డెమాన్ రీతుని సేవ్ చేయడానికి, రీతుని కాపాడటానికి మాట ఇవ్వడం కరెక్టా కాదా? అది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే నచ్చలేదు, అస్సలు నచ్చలేదు ఆ మాట అంటాం. అండ్ తర్వాత తనుజ కొన్ని మాట్లాడిద్ది అనమాట. ఎట్లా అంటే
కళ్యాణ్తో చెప్పిద్ది, నువ్వు డెమోన్ తీసేస్తే నీకు నెక్స్ట్ ఈజీ అవుతుంది, అంటే నెక్స్ట్ టైం ఫిజికల్ టాస్క్ వచ్చినా, ఫాస్ట్ గా ఏదైనా టాస్క్ వచ్చినా, మైండ్ టాస్క్ వచ్చినా, ఏది వచ్చినా నువ్వు ఈజీ గెలిచేస్తావు రీతు మీద. సో నాకు నువ్వు కెప్టెన్ అవ్వాలని ఉంది, నువ్వు కెప్టెన్ అవ్వకపోతే నేను, మీ అమ్మగారు ఎంత ఫీల్ అవుతారు నాకు తెలియదు, కానీ నేను చాలా ఫీల్ అవుతానని చెప్పేసి అనేది. సో ఎవరైనా, నాకు ఇక్కడ కళ్యాణ్ ఎందుకు నచ్చాడంటే, ఎవరైనా ఆ మాట అనగానే మాక్సిమం ఎవరైనా ఏం ఆలోచిస్తారంటే, ఓకే ఆ మాట అన్నారు కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి డెమోన్ తీసేయచ్చు. సంజన గారు ఒక మాట అన్నారు, నువ్వు రీతుని తీసేస్తానని నీకు డ్యాగర్ ఇస్తానని. ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు. ఇప్పుడు సంజన గారు అంత క్లోజింగ్ కాదు, ఆ డ్యాగర్ తీసుకొని నేను రీతునే పొడుస్తాను, డ్యాగర్ తీసుకొని ఈజీగా వెళ్ళి డెమోన్ పొడి చేయొచ్చు. అంత పెద్ద ఇష్యూ ఏం అవ్వదు, అంత ఇష్యూ ఏం కూడా కాదు, ఎందుకంటే కెప్టెన్ అవ్వాలనుకుంటే ఆ పని చేయొచ్చు ఈజీగా. బట్ అక్కడ కళ్యాణ్ అలా చేయలే. కళ్యాణ్ చాలా టఫ్ టాస్క్ ఎంచుకున్నాడు, చాలా టఫ్ కాంపిటీషన్ ఎంచుకున్నాడు. అందరు భయపడుతుంటే డెమోన్ ఆడాలి అని చెప్పేసి, బట్ కళ్యాణ్ చూజెస్ ఫర్ ద బెస్ట్ అనమాట. బెస్ట్ ఆన్ వర్సెస్ బెస్ట్ ఆడాలి. నేను బయట జనాలు అందరూ అనుకుంటున్నారు నేను డెమోన్కి ఏం సపోర్ట్ చేయట్లేదు, డెమోన్కి ఏం చేయట్లేదు అని చెప్పేసి. నాకు ఇప్పుడు డెమోన్ సపోర్ట్ చేయాలని ఉంది, నేను డెమోన్తో ఆడాలని ఉంది. సో నేను యాజ్ ఎ కెప్టెన్ గా నేను డెమోన్ చూడాలనుకుంటున్నాను, ఐ మీన్ యాజ్ ఎ కెప్టెన్సీ కంటెండర్ గా నేను డెమోన్ చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి మంచిగా చెప్పాడు. నాకు చాలా బాగుంది, ఆ సెన్స్ ఆఫ్ క్లారిటీ బాగా నచ్చింది కళ్యాణ్ విషయంలో. అండ్ అక్కడ డెమోన్ నాకు నచ్చింది ఏంటంటే, ఈ సంజన పొడిచి ఇచ్చే, నాకు ఫస్ట్ నువ్వు అవ్వాలని, సెకండ్ డెమోన్ అని అవ్వాలని కెప్టెన్ గా, నాకు రీతు అవ్వాలని లేదు అది ఇది అంటే, ఆ పొడిచేమన్నా నాకేం ప్రాబ్లం, లెట్ ఇట్ బి అని చెప్పేసి అంటాడు అనమాట. అంత సింపుల్ గా గివ్ అప్ ఇచ్చేస్తున్నాడు. నాకు ఆల్రెడీ చెప్పాను, నాకు అస్సలు నచ్చలేదు డెమోన్ విషయంలో ఈ కొన్ని పాయింట్స్. వాళ్ళ ఏం పాయింట్స్ చెప్పానో ఈ పాయింట్స్ నాకు అస్సలు నచ్చలేదు డెమోన్ విషయం. మిగతా అంత సూపర్, చాలా బాగా ఆడాడు, చాలా గేమ్స్ లో బాగా ఎఫర్ట్స్ పెడతాడు, ఇవన్నీ ఓకే. బట్ ఇదే ఈ రీతు విషయం ఒకటి, ఆ స్టాండ్ తీసుకోవడం ఒకటి, మాట్లాడలేకపోవడం, డిఫెండ్ చేసుకోలేకపోవడం ఒకటి, పాయింట్స్ పెట్టడం రాకపోవడం ఒకటి, ఈ క్లారిటీ ఒకటి మిస్ అవుతుంది డెమోన్ విషయంలో. నాకు అదే నచ్చట్లేదు. అండ్ వెళ్ళి రీతుని పొడిస్తాడు. ఇక్కడ ఒకటి చెప్పాలి, రీతు ఎంత మంచిగా కవర్ డ్రైవ్ ఆడిందంటే, ఈ ఒక సిచ్యువేషన్ ని అడ్డం పెట్టుకొని ఎప్పుడో జరిగిన 4th వీక్ లో బ్యాక్ స్టాప్ జరిగిన సిచ్యువేషన్ ని రెండు కంపేర్ చేస్తూ, నువ్వు ఇక్కడ చేసేది గేమ్ అయితే నేను అక్కడ చేసేది గేమ్ అని చెప్పేసి ఏందో పెద్ద ఫిలాసఫీ లాగా చెప్పింది అనమాట. యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే, అక్కడ ఆ టైంలో కళ్యాణ్ ఎందుకు అంత బాధపడ్డాడంటే, నలుగురు ఉన్నారు, కళ్యాణ్, రీతు, ఇమాన్యుయల్, రాము రాథోడ్, నలుగురులో నన్ను కాకుండా ఇంకా 2 ఉన్నారు. ఆ 2లో నువ్వు ఎవరినైనా తీసేయచ్చు, కానీ అలా తీసేయకుండా నువ్వు నన్ను తీసేసావు, అది నేను ఫీల్ అయింది అని చెప్పేసి అంటాడు కళ్యాణ్. ఆ సిచ్యువేషన్ ని ఇక్కడ తీసుకొచ్చి, ఎవరు లేరు, ఓన్లీ డెమోన్, రీతు అండ్ కళ్యాణ్ ఉంటే కళ్యాణ్ ఎవరిని తీసేస్తాడు, ఏదో డెమోన్ ఆర్ రీతు. సో ఇక్కడ డెమోన్ తో ఆడాలని ఉంది కాబట్టి రీతుని తీసేస్తాడు. ఈ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ రెండు కంపేర్ చేసి మేడం గారు ఎంత ఫిలాసఫికల్ గా మాట్లాడారు అంటే అసలు నాకు లవ్ వచ్చింది అనమాట. సో దట్స్ వెరీ వెరీ రాంగ్ ఫ్రమ్ రీతు. అసలు దానికి దీనికి సంబంధమే లేదనమాట. సిచ్యువేషన్స్ ని అక్కడ బ్యాక్ స్టెప్ జరిగిందా అంటే జరిగింది, బ్యాక్ స్టెప్ నిజంగా జరిగింది. డెమోన్ వేస్తాడు అనుకోలేదు, డెమోన్ తీస్తాడు అనుకోలేదు. డెమోన్ కి అంతసేపు బ్రెయిన్ వాష్ చేసి కళ్యాణ్ తీసే అని చెప్పేసి ఆ డాగర్ ఆ ఫ్లాగ్ ని మూవ్ అవ్వకుండా పట్టుకొని నవ్వుతూ చాలా కవర్ చేసి, చివరికి వెళ్ళి అక్కడ కూడా లాస్ట్ కూడా రెయిన్ డాన్స్ అయిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ సైకిల్ చేసి కళ్యాణ్ తీపించడం అనేది విచ్ ఈస్ బ్యాక్ స్టాప్, చాలా క్లియర్. సో బట్ దాన్ని కూడా చాలా సెన్స్ ఆఫ్ క్లారిటీతో ఆ అబ్బాయి తర్వాత కూడా దాన్ని పుష్ చేయలేదు, నామినేషన్ లో తీసుకొని రాలేదు, ఎక్కడ వీకెండ్ లో మాట్లాడలేదు, దాని గురించి అసలు ఎక్కడా పట్టించుకోవాలా, వదిలేసాడు. సో మళ్ళీ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఒక మంచి దాన్ని అవ్వాలని చెప్పేసి ఆ పాయింట్ ఇక్కడ పెట్టి కంపేర్ చేసేవో చూడు, నాకు అది అస్సలు నచ్చలేదు అనమాట. సో అదొక క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కెప్టెన్సీ టాస్క్, రోడ్ టాస్క్. ఇది ఎవరు బాగా ఆడారో ఎవరు బాగా ఆడలేదు పక్కన పెడితే, వీ హ్యావ్ టు గివ్ అప్రిషియేషన్ ఫర్ బోత్ ఆఫ్ ది మెంబర్స్. ఎందుకంటే ఈ కింద పార పట్టుకొని వెళ్ళి అలా పోసి ఆ తాపీతో ఇలా సెట్ చేసుకోవడం అనేది విచ్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్ అనమాట. సో కానీ కొంచెం అడ్వాంటేజ్ ఎవరికి జరిగిందంటే కళ్యాణ్కి జరిగింది. ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే ఉన్న ఒక వీళ్ళిద్దరు కాకుండా సంచాలకు కాకుండా ఒక 6 ఉంటారా, 6 ఉంటారు. 6లో 5 కళ్యాణ్ అంటే యువతలో ఉన్న పర్సన్ కి ఎట్లా అయిపోయింది అంటే డిమోటివేట్ అయిపోతాడు, ఈజీగా డిమోటివేట్ అయిపోతాడు అనమాట. సో అక్కడ అదే జరిగింది డెమోన్ విషయంలో. చాలా స్లోగా ఆడినట్టు అనిపించింది, ఎక్కడ అంతే బ్యాక్ పెయిన్ రాకముందు కూడా అంత ఫాస్ట్ గా ఆడినట్టు అనిపించలేదు. సో డిమోటివేట్ అయినట్టు అనిపించింది నాకు డెమోన్ విషయంలో. కళ్యాణ్ చాలా అంటే చాలా బాగా ఆడాడు. మంచి ఇన్పుట్స్ కూడా వచ్చినాయి ఇమాన్యుయల్ దగ్గర నుంచి, ఎట్లా పార్ వేయాలి, ఎట్లా మట్టి ఎడ్జెస్ లోకి పంపించాలి అని చెప్పేసి. ఎందుకంటే ఈ హాజ్ ఎక్స్పీరియన్స్ అనమాట యాజ్ ఎ తాపి, ఐ మీన్ దీనిలో వెళ్ళాడని చెప్పారు కదా బయట. సో అలా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ఇమాన్యుయల్ కి. ఆ ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ బాగా యూజ్ చేశాడు, కళ్యాణ్ బాగా మంచి సజెషన్స్ ఇచ్చాడు అనమాట.
సో ఇద్దరు అదరగొట్టారండి, ఇద్దరు కుమ్మేశారు. ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఇద్దరికి ఉంది క్లియర్ గా. మీరు లాస్ట్ లో చూసుకుంటే కళ్యాణ్ నుంచోలేకపోయాడు ఆ బ్యాక్ పెయిన్ వల్ల. సో బ్యాక్ పెయిన్ ఇద్దరికి ఉంది, ఇద్దరు ఆ బ్యాక్ పెయిన్ తట్టుకొని ఇద్దరు గేమ్ ఆడారు, చాలా వరకు ఎండ్ చేయగలిగారు. సో దట్స్ వెరీ వెరీ నైస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టే ఆ గేమ్ అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చున్నాడు తప్ప వెళ్ళి ఫ్లాగ్ ని ఫాస్ట్ గా వెళ్ళి ఆ గర్వం ఎక్కడ చూపిలేదు కళ్యాణ్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈవెన్ దాని అంటారు ఆ ఏడుస్తున్నప్పుడు కూడా పాపం డెమోన్ చూసి ఏడ్చాడు అనమాట. తర్వాత వాళ్ళ అమ్మని గుర్తు చేసుకున్న మరి దేనికో తర్వాత ఆనంద్ బాష్పలు వచ్చినాయి. తనని చూసి వెళ్ళి తనుజ ఆడటం, తనుజని ఐ మీన్ ఇమానుయల్ ఆడటం, ఇలా ఒక్కొక్కరు అందరూ ఏడ్చేసరికి విచ్ ఇస్ ఆ చూడటానికి ఆ ఫ్రేమింగ్ చూడటానికి చాలా చాలా బాగుంది అనమాట. చాలా బెస్ట్ ఎపిసోడ్ నేను చూసిన ఈ సీజన్ 9 మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ అనమాట. చాలా చాలా బాగా ఎండ్ అయింది. ఈవెన్ రీతు అండ్ డెమాన్ బాండ్ కూడా చాలా బాగుంది అనమాట చూడటానికి. అంటే హగ్ చేసుకొని మంచిగా మోటివేట్ చేసుకుంటూ లాస్ట్ వరకు తన దగ్గర ఉండి కేరింగ్ చేస్తూ చాలా చాలా బాగుంది. నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది ఈ ఎపిసోడ్ తర్వాత టాప్ 5 ఈ 5గురే ఉంటారు అనిపించింది. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, డెమాన్, రీతు. మేనిఫెస్టేషన్ చేస్తున్నాను బట్ యాజ్ ఎ రివ్యూవర్ గా చేయకూడదు. ఆ ముగ్గురు కన్నా ఐ మీన్ ఆ మిగిలిన ముగ్గురు నలుగురు కన్నా ఈ 5గురు టాప్ 5 లో ఉంటారని ఎక్కడో కొడుతుంది అనమాట ఈ ఎపిసోడ్ తర్వాత. చూడాలి, ఎందుకంటే డెమాన్ కంపల్సరీ ఉంటాడేమో అనిపిస్తుంది. ఆ రీతి కొంచెం అటు ఇటు ఊగిసలాడుతుంది అనమాట. చూడాలి ఎట్లా అవుతుంది ఏమవుతుంది అనేది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను ఏదైనా ఇంకోటి మిస్ అయ్యాను లాస్ట్ సెల్యూట్ పీక్స్ యాజ్ ఏ మిలిటరీ, అంటే తనకు ఒక మిలిటరీ అనే ఒక ట్యాగ్, ఆర్మీ ట్యాగ్ ఉంది కాబట్టి దానికి బాగా ఎట్లా అనిపించింది అంటే ఆయన ఏవీలు పడినప్పుడు కానీ లాస్ట్ లో వేస్తారు చూడండి టాప్ 5 కి ఏవీలు పడతాయి చూడండి బయటకు వచ్చిన తర్వాత పెద్ద స్క్రీన్ మీద, అప్పుడు ఇలాంటి మూమెంట్స్ పడతాయండి. ఇలా చింపటం ఒకటి, ఈ సెల్యూట్ ఒకటి, ఇవన్నీ భలే ఉంటుంది అవి ఏవి చూడటానికి. నేనైతే రెడీగా ఉన్నా ఏవి ఎప్పుడెప్పుడు ప్లే అయితే చూద్దాం అని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను ఏమైనా మిస్ అయినా ఆర్ ఏమైనా రాంగ్ గా చెప్పినా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.